బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనలో అదరగొట్టాడు. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం జట్టు కంటే ముందుగానే బ్రిటన్ చేరుకుని ఇండియా ఏ తరపున మ్యాచ్ ఆడాడు రాహుల్. ఐపీఎల్ 2025లో తమ మ్యాచ్లు ముగిసిన వెంటనే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అతడు ఇంగ్లాండ్లో అడుగుపెట్టాడు. అనుకున్నట్టుగానే ఈ సిరీస్లో సత్తా చాటాడు. మొత్తంగా 5 టెస్టుల్లో 50కి పైగా సగటుతో 532 రన్స్ స్కోర్ చేశాడు. దీనిలో 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చివరి మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టూర్ గురించే ఎక్కువ ఆలోచించాడని టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ప్రతి నిమిషం ఈ టూర్కు ప్రిపేర్ కావడానికే గడిపాడన్నాడు. దాని ఫలితమే ఇప్పుడు వస్తున్న గుర్తింపు అని చెప్పాడు. అయితే రాహుల్ టెక్నికల్గా చేసిన మార్పులను తాను వెల్లడించలేనప్పటికీ ఆశించిన ఫలితాలను చూడటం తనకు సంతోషంగా ఉందన్నాడు. క్రికెటర్ లేదా జట్టు సక్సెస్ కావాలంటే కొన్ని అంశాలు సక్సెస్ కావాలని నాయర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ తర్వాత రాహుల్ ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదన్న నాయర్ ఇంగ్లాండ్ టూర్కు ప్రిపేర్ కావడానికే ఎక్కువ సమయం వెచ్చించాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ఆడుతున్నప్పుడు రాహుల్కు బిడ్డ పుట్టాడని, అతను వెళ్ళి చూసి వెంటనే వచ్చేశాడన్నాడు. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసని, అప్పటికే అతను ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్కు రెడీ కావడం ప్రారంభించాడన్నాడు. ఈ సిరీస్ ప్రాముఖ్యత అతనికి తెలుసు కాబట్టే దాన్ని అర్థం చేసుకుని వెంటనే తిరిగి వచ్చాడన్నాడు. అలా కష్టపడ్డాడు కాబట్టే ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తుందని అభిషేక్ నాయర్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ టూర్లో ప్లేయర్లు చూపించిన తెగువను నాయర్ ప్రశంసించాడు. పరుగులు చేయడంలో, పరిస్థితులతో పోరాడడంలో కీలక పాత్ర పోషించారన్నాడు. ఆ గడ్డపై తమను తాము నిరూపించుకోవాలనే తపన వారిలో ఎక్కువగా కనపడిందన్నాడు. మాంచెస్టర్లో ప్లేయర్ల దృఢ సంకల్పం, చూపించిన పోరాటం టెస్ట్ క్రికెట్ పట్ల వారికి ఉన్న భావనను తెలియజేస్తుందంటూ కొనియాడాడు.